వైఎస్ఆర్సీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పు పేరుతో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు స్థానచలనం చేశారు. కొంతమందిని తీసి పక్కన పెట్టేశారు. ఎంపీలను కూడా దాదాపు 12 మందిని తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. సో వాళ్ళకి కుంపట్లు రేగి, గొడవలు జరిగి, కుమ్ములాటలు జరిగి, అంతర్గత కలహాలు బాగా హైలైట్ అయ్యి చాలామంది అసంతృప్తులు బయటకు వచ్చి వైసీపీకి రాజీనామా చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి టీడీపీకి ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే జనసేన, బీజేపీ వీళ్ళిద్దరితో కూడా పొత్తు కట్టినటువంటి పరిస్థితిలో 175 అసెంబ్లీ స్థానాల్లో 175లోనూ టీడీపీ క్యాండిడేట్లు నిలబెట్టేటువంటి పరిస్థితి టీడీపీకి ఉండదు. సో అందువల్ల జనసేనకి చాలా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ పార్టీ నిజానికి ఏపీలో 0.5% ఓటు బ్యాంకుతో ఉన్నా కూడా కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు కంపల్సరీ వాళ్ళతో పొత్తు కోరుకోవటం, జగన్మోహన్ రెడ్డితో మోడీ దగ్గర ఉండకూడదు అంటే వీళ్ళతో ఉండాలి అనేటువంటి ఫీలింగ్ రావటం, సో వీళ్ళతో ఉండాలి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు ఇవ్వాల్సిందే అనేటువంటి పరిస్థితి రావడం, అంతా చూసుకుంటే ఓవరాల్ సినారియోని మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలిచేటువంటి క్రమంలో తీసుకుంటున్న అడుగులు సొంత పార్టీలోనే లుకలుకల్ని, ఇబ్బందుల్ని, అసంతృప్తుల్ని బయటకు రేకెత్తిస్తుంది. దాంతో టీడీపీ పార్టీలో వరుసగా రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీలో ఉండి నరేంద్ర మోడీతో లాబింగ్ చేయించుకుంటున్నటువంటి ఈ టైంలోనే ఏపీలో వరుసగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ, టీడీపీలు ఎవరి వ్యూహాల్లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ గెలవాలని, ఏపీలో ప్రతిపక్షం అనే మాట వినిపించకూడదని, విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. మరోపక్క ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని, అందుకోసం ఎంత దిగడానికైనా సిద్ధపడాలని బాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ జనసేనతో పొత్తులో ఉన్న బాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం తాపత్రయపడుతున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న చంద్రబాబు జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపు సామాజిక వర్గ ఓట్లు బలంగా తమకు పడతాయని భావించారంటున్నారు. ఈ క్రమంలోనే కాపుల మీద చంద్రబాబు ఆ స్థాయిలో ఆధారపడ్డారు. ఈ సమయంలో చంద్రబాబుని పాల ముంచినా, నీట ముంచినా కాపులే అని చెప్తున్నారు. భారీగా సీట్లు అడుగుతున్నారట జనసేన నేతలు, శ్రేయోభిలాషులు. దీంతో ఈయన ఢిల్లీ కూడా వెళ్ళి బీజేపీని కూడా కలుపుకు రావడంతో తమ్ముళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకి 20 నుంచి 25 సీట్లు ఇవ్వాలా, 3-4 లోక్సభ సీట్లు ఇవ్వాలా అని చంద్రబాబు భావించారని కథనాలు వచ్చాయి. ఈ విషయంలో పవన్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు, అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన నేపథ్యంలో జనసేన, బీజేపీ వీళ్ళిద్దరికి కలిపి 40 అసెంబ్లీ స్థానాలు, 6 నుంచి 8 లోక్సభ స్థానాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోందని, తద్వారా టీడీపీలో అనేక మంది రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నారని, ఎందుకంటే వాళ్ళందరూ సీట్లు కోల్పోయి త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని, కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు వరుసగా రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నారంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది, హల్చల్ చేస్తుంది.